4565 దినానికి నడిపించిన దేవదేవునికి ఎంతో వందనస్తులం. సహోదరులు ఆగిపోగు యేసేపు గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, కనికరం కలిగిన మహా గొప్ప దేవ, పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవ, మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, దేవదూతలు, కెరూపులు, శరాపులు ప్రభా, దేవుడగు మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో నాయన మరి పొగడబడి చూస్తున్నందుచున్న దేవానికి స్తోత్రాలు. చేరి వచ్చిన పెద్దలను, ప్రభ సేవకులను, సహోదరి సహోదరులందరిని బట్టి స్తోత్రము చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాలపు కూడిక మీ యొక్క ముఖ దర్శనం మేము చేస్తుండగా ప్రభ, మిమ్మల్ని నాయన ఆశ్రయించుటకు మాకు ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిస్తూ ఈ దినమంతా కూడా మమ్మల్ని నడిపించి మయం పొందమని, వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి మయం పొందమని, నాయన సమస్తమును సమకూడు జరిగించి మీరే ఈ కూడికను అలంకరించి మయము పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా. వందనాలు. ప్రార్థన చేసినందుకు. ఇప్పుడు మన మధ్య ఉన్న సహోదరులు ప్రభాకర్ రావు గారు వెళ్తూ ఉన్నారు. వారు పాట పాడి దేవుని మయంపరచాలని మనం చూస్తాం. వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు జూమ్ మీటింగ్ కి చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ, బాధ్యత కలిగిన పెద్దలకును, వారంతో మరి ఈ జూమ్ మీటింగ్ నడిపిస్తున్న బర్నబాస్ అన్నకి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, జగములు నేలే శ్రీయేస మా రక్షణ ప్రాకారం అనేటువంటి కీర్తన పాడదాం. జగముల నేలే శ్రీయేస మా రక్షణ ప్రాకారమా, మా అనుదిన జీవాహారమా. జగముల నేలే శ్రీయేస మా రక్షణ ప్రాకారమా, మా అనుదిన జీవాహారమా. జగముల నేలే ఏల్పులలోన నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభో, ఏల్పులలోన నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభో. పూజ్యులలోన పూజార్కుడవు, పూజ్యులలోన పూజార్కుడవు, నీవే మా ప్రభువా, నీవే మా ప్రభువా, నీవే మా ప్రభువా, నీవే మా ప్రభువా. అడిగిన ఇచ్చే దాతవు నీవే దేవా, శరణం వేడిన భయమునొసగే దేవా. అడిగిన ఇచ్చే దాతవు నీవే దేవా, శరణం వేడిన భయమునొసగే దేవా. అవధులు లేని నీ ప్రేమను, అవధులు లేని నీ ప్రేమను వర్ణింపజాలదయా, వర్ణింపజాలదయా.
వర్ణింపచాలదయ్యా వర్ణింపచాలదయ్యా జగముల నేలే శ్రీయేసమా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాకారమా జగముల నేలే జీవనమంతయు నీకర్పించి ప్రాణార్పణముగం నే పోయబడుదును జీవనమంతయు నీకర్పించి ప్రాణార్పణముగం నే పోయబడుదును శ్రేష్ఠ ఫలములను ఫలించెదను శ్రేష్ఠ ఫలములను ఫలించెదను నిదు సన్నిధిలో నీదు సన్నిధిలో నీదు సన్నిధిలో నీదు సన్నిధిలో ఇరిగిన మనసే నీకతి ప్రియమో దేవా నలిగిన హృదయం నీ ఆలయము దేవా ఇరిగిన మనసే నీకతి ప్రియము దేవా నలిగిన హృదయం నీ ఆలయము దేవా అన్ని వేళలా మాతో నుండి అన్ని వేళలా మాతో నుండి మమ్ము నడిపించు ప్రభు మమ్ము నడిపించు ప్రభు మమ్ము నడిపించు ప్రభు మమ్ము నడిపించు ప్రభు జగముల నేలే శ్రీయేసమా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాహారమా జగముల నేలే శ్రీయేసమా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాకారము జగముల నేలే అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ చాలా చాలా వందనాలన్నా ప్రభాకర్ గారు. చక్కగా పాట పాడి దేవుని మయంపరిచినందుకు. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. ఇప్పుడు మనం మన ప్రార్థనలో దైవజనుల కొరకును ఉపదేశం కొరకు ఎరపరెడ్డి గారు ప్రార్థనలు నడిపిస్తారు. అంకుల్ వందనాలు అంకుల్. వందనాలు. ఓకే అంకుల్. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, స్తోత్రం నాయన. మా ప్రభా, మీ శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని తండ్రి ప్రేమిస్తూ మీ కటాక్షము, మీ దయా, కరుణ, వాత్సల్యత మా పైన అనుగ్రహించి అనుదినం ప్రభా మీ కృప చేత మమ్మల్ని తండ్రి పోషిస్తున్నారు. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. మీ దాసుని బలపరిచి మీ సిలువ చాటును మరుగు చేసి మీ మాటలు మాకు దయచేయమని నడిపిస్తున్న వారిని, పాట పాడిన మీ దాసుని అధ్యక్షత వహించి ఈ దినం చేస్తున్న తండ్రి పరిచర్యను దీవించమని, చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ దయగల చేతులకు అప్పగిస్తుండగా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమెన్. ఆమేన్. చాలా వందనాలనా వందనాలు. ఇంకా ప్రార్థన చేసిన వందనాలు. ఇప్పుడు అందరం మనం మీట్లోకి వెళ్దాం. దేవుడు నిర్ణయించిన రీతిగా సహోదరులు దైవజనులైన బీజాన్లి గారు మన మధ్య ఉన్నారు. వారు వాక్యము అందించడానికి వారికి సమయాన్ని అప్పగిద్దాం. ఓవర్ టు జాన్లీ బ్రదర్. అందరికీ వందనాలు. నా వాయిస్ వందనాలు. అయ్యా, నా వాయిస్ క్లియర్ గా ఉందా? బాగున్నాను. థ్యాంక్ యూ. మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రేమ వందనాలు. ఈరోజు, రేపు, ఎల్లుండు ప్రభు చిత్తంలో పరిశుద్ధాత్మని గురించిన కొన్ని సంగతులు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రభు కృపకి మనం అప్పగించుకుంటాం. ఈ సబ్జెక్ట్ కొంచెం కష్టంగా ఉండొచ్చు, అందువల్ల కొంచెం నెమ్మదిగా వెళ్తాను. తర్వాత మనం ఖచ్చితంగా ప్రశ్నోత్తరాలు కలిగి ఉంటాం. మనం ఈ విషయాల్లో తేలికగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక వచనాన్ని ఆరంభంలో చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదు అని చెప్పిరి. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మహోన్నతుడా, నీ వాక్యాన్ని ఈవిగా మీరు మాకు అనుగ్రహించారు. మా ఆత్మీయ జీవితానికి తగిన పోషణ మీరు ఉంచిన దానికై స్తోత్రాలు. మహిమా స్వరూప్యకు ఆత్మ అనే అంశాన్ని మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా మా చేయి పట్టుకుని నడిపించండి. మాకు సరైన అవగాహన, ఆనందం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మను గురించిన సంగతులు మనం ఈ 3 దినాలు ప్రభు చిత్తంలో వినడానికి ప్రయత్నం చేస్తాం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతే మేము వినలేదు అని యోహాను శిష్యులు చెప్పినప్పుడు అక్కడ అపోల్లో జరిగించిన పరిచర్య మనం వింటూ వచ్చాం. చాలా మంది పరిశుద్ధాత్మని గురించిన సంగతులు తెలియక వాళ్ళు ఎంతో నష్టపోయారు, నష్టపోతా ఉన్నారు. అసెంబ్లీలో, సంఘాలు, బ్రదరన్ అసెంబ్లీలో కూడా ఏం జరిగింది అని అంటే, మొత్తం ప్రపంచ క్రైస్తవ్యంలో 2 అతులు కనబడతా. టూ ఎక్స్ట్రీమ్స్ అంటారు. ఒకటి ఏంటంటే, పరిశుద్ధాత్మనికి ఇంకా అంతా ఆయనే, తండ్రి కుమారుడు ఇంకేం లేరు అని అన్నట్టుగా అతి ప్రాధాన్యం అంటే ఎక్కువ, ఇంక మిగతా ఇద్దరిని విస్మరించటం. ఇది కరిస్మాటిక్ గ్రూప్స్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రెండవది, అసలే పట్టించుకోకపోవటం. బ్రదరన్ అసెంబ్లీస్ లో ఆత్మను గురించినటువంటి బోధ సరైన బ్యాలెన్స్ గా మన పెద్దలు మనకు అందించారు. ఈ తరంలో దాన్ని మనం కొనసాగించడానికి ఇష్టపడాలి అని నేను మనవి చేస్తున్నాను. దెర్ ఈస్ వండర్ఫుల్ బ్యాలెన్స్, చాలా చక్కటి బ్యాలెన్స్ ఉంది. దీన్ని మనం గ్రహించాలి, విస్మరించకూడదు. అలాగని తండ్రి కుమారుని పక్కన పెట్టి, ఎందుకంటే విస్మరించటం వల్ల ఆత్మీయమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తాం. ఆత్మీయమైన దారిద్ర్యం. హ్యూయట్ అనే ఒక దైవజనుడు ఆ మాట చెప్తూ వచ్చాడు.
ఆత్మ సంబంధమైన దారిద్ర్యం, సాక్ష్యములో బలహీనులమైపోతాం. విశ్వాసి ఆనందంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మను ఆయన ఆయన పనిని మనం ప్రశంసించలేకపోతాం. కాబట్టి పరిశుద్ధాత్మని గురించిన సంగతులు మనం తెలుసుకోవాలి. సహోదరులు చదువుతారు మన కొరకై. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. పరిశుద్ధాత్మని గురించి లోకములో ఉన్న వ్యక్తులతో మనం మాట్లాడగలమా? యోహాను సువార్త 14వ అధ్యాయం, మనోహర్ బ్రదర్ ఉన్నారు కదా, 14-17. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు అని చెప్తూ, మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు. లోకానికి తెలియదు, లోకానికి తెలియదు, కానీ విశ్వాసికి మాత్రమే పరిశుద్ధాత్ముడు తెలుస్తాడు. అసలు పరిశుద్ధాత్ముడే లేకపోతే మనం రక్షణ పొందలేం. నేను పరిశుద్ధాత్మను దేవునిగా నమ్మనండి అని ఒకవేళ ఒక వ్యక్తి అంటే అతని రక్షణే అనుమానం. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేం, క్రైస్తవ జీవితాన్ని జీవించలేం. అందువల్ల తండ్రిని నమ్మినట్లుగా, కుమారుని నమ్మినట్లుగా పరిశుద్ధాత్మను మనము విశ్వాసం ఉంచాలి. పరిశుద్ధాత్ముడు దేవుడు. కొంతమంది ఆయన్ని ఒక శక్తి అని అనుకుంటారు, గాలి అనుకుంటారు. చాలా ప్రమాదం. తండ్రి వలె ఆయన ఒక వ్యక్తి, కుమారుని వలె ఆయన ఒక వ్యక్తి, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. ఈ విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. మొదటిగా పరిశుద్ధాత్మునికి వ్యక్తి లక్షణాలు ఎలా ఉన్నాయో మనం చూడాలి. ఆయన ఒక వ్యక్తి. చూడండి, ఇవి సిద్ధాంతపరమైనవి గనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మొదటిగా పరిశుద్ధాత్మని గురించి దుర్బోధలు ప్రారంభమైపోయాయి సంఘ కాలంలోనే. వాళ్ళ పేర్లు సోషినియన్స్ 1539 నుంచి 1604 వరకు ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు ఫాస్టస్ సోషియస్. అతని అనుచరులు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను అది ఇది అంటం ప్రారంభించారు. అంతవరకు సంఘము చాలా జాగ్రత్తగా ఉంది. వాళ్ళు అది ఇది 16వ శతాబ్దంలో పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా గుర్తించకుండా అది ఇది అని చెప్పడం ప్రారంభిస్తూ వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక శక్తి అనే ఒక భయంకరమైన బోధ ప్రారంభించారు. తర్వాత మరొక పెద్ద ప్రమాదకరమైనటువంటి వాదం చరిత్రలో. అదేమిటి అంటే ఏరియనిజం. దాన్నే మోడలిజం అని కూడా అంటారు. అది కూడా చాలా ప్రమాదకరమైనది. యెహోవా సాక్షులు అని అబద్ధంగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని అంగీకరించరు. వారు పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని అంగీకరించరు. పరిశుద్ధాత్ముడు కేవలం ఒక శక్తి మాత్రమే అని బోధించడం ప్రారంభించారు. ఏరియన్లో 325 క్రీస్తు శకంలోనే ఈ దుర్బోధ ప్రారంభిస్తూ వచ్చారు. ఆయన ఒక ఫోర్స్ మాత్రమే. అందుకని ఇప్పటికీ కూడా చాలా చర్చెస్ లో టచ్ ఫైర్ అంటా ఉంటారు. ఆయన ఒక శక్తి అని మాత్రమే అనుకుంటా ఉంటారు.
అందువల్ల ఇది చాలా ప్రమాదకరమైనటువంటి తప్పుడు వాదాలు. పరిశుద్ధాత్ముడు ఒక శక్తి అని, పరిశుద్ధాత్ముడు ఒక గాలి అని, పరిశుద్ధాత్ముడు ఫలానా ఫలానా అని సరికాని అవగాహనలోనికి సంఘము వెళ్ళడం చాలా విచారకరం. సంఘము నిర్లక్ష్యం చేసింది పరిశుద్ధాత్ముని సంఘకాలంలో. నెంబర్ 2, ప్రస్తుతం కూడా మనము ఈ సమయంలో కూడా ఆయనను చాలా నిర్లక్ష్యం చేస్తాం. ఈ కాలంలో కూడా ఆయన నిర్లక్ష్యం చేయబడ్డాడు. ఇదేమిటి? అయితే అతి, ఇందాక చెప్పినట్లుగా, లేకపోతే పట్టించుకోకపోవటం, ఈ 2 జరుగుతూ వచ్చాయి. తర్వాత మరొకటి, పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేయడానికి యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14 వచనాలు చూస్తే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, నేను వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. 14, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమ పరచును. ఈ మాట పట్టుకోవాలి. పరిశుద్ధాత్ముడు పని ఏమిటి? ఆయన తన గురించి తాను ఏమి చెప్పడం. అవసరమైన ప్రైమరీ సంగతులు మాత్రమే రాయబడ్డాయి లేఖనాల్లో. పరిశుద్ధాత్ముని ఘనమైన పని ప్రభువైన యేసు క్రీస్తును మహిమ పరచుట. ఒక సంఘంలో, ఒక కుటుంబంలో యేసు ప్రభుకి మహిమ కలుగుతుంది అని అంటే అక్కడ పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు అని అర్థం. ఎక్కడ యేసు ప్రభుకి మహిమ లేదో పరిశుద్ధాత్ముడు అక్కడ పని చేయటం లేదు అని గ్రహించాలి. పని చేయనివ్వడం లేదు అని గ్రహించాలి. పరిశుద్ధాత్ముడు ఆయన త్రిత్వంలో ఒక వ్యక్తి అయి ఉన్నాడు. త్రిత్వం ఇప్పుడు నా సబ్జెక్ట్ కాదు. దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఇశ్రాయేలు, షమా ఇశ్రాయేల్, విను, నీ దేవుడు అద్వితీయ ప్రభు. నీ దేవుడు అద్వితీయ ప్రభు. ఆయన ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు. కానీ లేఖనమందంతటా దేవుడు ఒక్కడే, భిన్నమైన ముగ్గురు వ్యక్తులు. ఈ మాట విన్నారా? దేవుడు ఒక్కడే, కానీ ఆయన ఎలా బయలుపరుచుకున్నాడు అనంటే భిన్నమైన ముగ్గురు వ్యక్తులు. శక్తిలో, నిత్యత్వంలో, అన్నింటిలో సమానులు. ఈ మాట చెప్తున్నప్పుడు కొంత అర్థం కాదు. కారణం ఏంటంటే దైవ త్రిత్వాన్ని వివరించటానికి మానవ సంఖ్యాశాస్త్రం అభివృద్ధి చెందలేదో, మానవ భాష వ్యాకరణం అభివృద్ధి చెందలేదో, అందువల్ల సరిపోదు. అందువల్ల దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురు వ్యక్తులు శక్తిలో, ఉనికిలో, ఆరాధించబడ్డంలో, అన్నింటిలో సమానులు. దేవుడు ఒక్కడే. ముగ్గురు చెప్పి ఒక్కడే అంటున్నారు అంటే అదే మర్మం. మనము దానిని మానవ సంఖ్యా శాస్త్రంతో గాని వ్యాకరణంతో గాని మనము పోల్చి అర్థం చేసుకోలేం. ఆయన త్రిత్వంలో ఒకడై ఉన్నాడు అని మనం గ్రహించాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను గురించి ప్రాథమికమైన అవగాహన మనం కలిగి ఉండాలి. చూడండి, 2 అంశాలు నేను మీ ముందు ఉంచుతాను, బాగా పరిచయమైనవే. రక్షణలో దైవత్రిత్వం. తండ్రి ఆయన సంకల్పించాడు,
నేను రక్షించబడాలి అని తండ్రి సంకల్పించాడు. కుమారుడు దాన్ని నెరవేర్చాడు. చాలాసార్లు రొట్టె విరిచే కూటంలో సహోదరులు బహిరంగంగా స్తుతులు చెప్పేటప్పుడు తండ్రి మా కొరకు సిలువ వేయబడ్డావు అని అంటారు. అది ఎంత ప్రమాదం! తండ్రి సిలువ వేయబడలేదో, తండ్రి చేత పంపించబడిన కుమారుడు సిలువ వేయబడ్డాడు. ఈ డిస్టింక్షన్ ఖచ్చితంగా మనము అనుసరించాల్సి ఉంది. చాలా వరకు అవగాహన లేకపోవడం వల్ల తండ్రి నిన్ను కొరడాలతో కుట్టారో అని పొరపాటునంటా ఉంటారు. అవగాహన కలిగి ఉండాలి. తండ్రి శరీరాన్ని కలిగి లేడు, ఆయన ఆత్మ రూపిగా ఉన్నాడు. మన రక్షణ సంకల్పించాడు. కుమారుడు శరీరాన్ని ధరించి వచ్చాడు. ఆయన శిలువ మీద మన కొరకాయ వేలాడదీయబడ్డాడు. ఇక మూడవ వ్యక్తి పరిశుద్ధాత్ముడు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ శిలువ, ఆ ఘనమైన సువార్త మనకి ప్రకటింపచేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. సంకల్పించినవాడు, సమర్పించుకున్నవాడు, మనల్ని సమకూర్చినవాడు. తండ్రి సంకల్పించాడు, కుమారుడు సమర్పించుకున్నాడు, ఆత్మ మనల్ని సమకూర్చాడు. సమకూరుస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆత్మ ఒప్పింపుకి మనం లోబడ్డాం, పశ్చాత్తాపడ్డాం, విశ్వాసం ఉంచాం, వెంటనే దేవుని పిల్లలమయ్యాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు తండ్రి, కుమార, ఆ ఘనమైన రక్షణ ప్రణాళికలో పరిశుద్ధాత్ముడు భాగంగా ఉన్నాడు అని మనం గ్రహించాలి. పరిశుద్ధాత్ముడు మన కొరకు అని మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు మనతో అని మాత్రమే కాదు, గ్రహించాలి, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మనలో ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముని గురించిన సంగతులు చాలా ప్రాముఖ్యమైనవి. పరిశుద్ధాత్ముడు మొదటిగా దేవుడు అని గ్రహించాలి. ఆయన మనలో ఉన్నాడు అనగానే చాలా చులకన భావం మనం కలిగి ఉంటాం. ఆయన దేవుడు. చూడండి, ఆయన దైవత్వాన్ని నిరూపించేవి, ఆయన దైవత్వాన్ని నిరూపించే మాటల్లో పేర్లు ఉన్నాయి. తండ్రితో సంబంధం ఉన్న పేర్లు కొన్ని ఉన్నాయి, కుమారునితో సంబంధం ఉన్న పేర్లు కొన్ని ఉన్నాయి. తర్వాత ఆయన దైవిక ధర్మాలు కొన్నిటిని మనం చూస్తాం. ఊరకనే కొన్నిటిని జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎలా నిర్లక్ష్యం చేశారో వింటున్నాం. ఆయన ప్రస్తుతం ఎలా నిర్లక్ష్యం చేయబడ్డాడో వింటున్నాం. దైవ త్రిత్వములు ఆయన ఎలా భాగమో మనం వింటున్నాం. తండ్రితో ఆయనకున్న సంబంధం ఒక 6 పేర్లు పాత నిబంధనలో కనబడతాయి, ఒక 7 కొత్త నిబంధనలో కనబడతాయి. పాత నిబంధనలో దేవుని ఆత్మ, ఆయన ఆత్మ, యెహోవా ఆత్మ, నీ ఆత్మ, ప్రభువు యెహోవా ఆత్మ, నా ఆత్మ. యెషయా 61:1లో ప్రభువు యెహోవా ఆత్మ. తండ్రితో ఆత్మకున్న సంబంధాన్ని చెప్పాడు. దేవుని ఆత్మ. కొత్త నిబంధనలో కూడా దేవుని ఆత్మ, ప్రభు ఆత్మ. మత్తయి సువార్త 10:20లో మీ తండ్రి ఆత్మ అని చెప్పాడు. రోమాపత్రిక 8:11లో యేసును లేపిన ఆత్మ అని చెప్పాడు. తండ్రితో పరిశుద్ధాత్మునికి ఉన్న సంబంధం. తర్వాత కుమారునితో పరిశుద్ధాత్మకున్న సంబంధం. క్రీస్తు ఆత్మ, క్రీస్తు ఆత్మ రోమా 8:9, ఫిలిప్పీ పత్రిక 1:20, యేసు క్రీస్తు ఆత్మ. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ప్రభువు ఆత్మ. గలతీ 4:6లో కుమారుని ఆత్మ అని చెప్పాడు.
కాబట్టి తండ్రితో కుమారునితో ఆయనకున్న సంబంధానికి సంబంధించిన నామాలు ఇవి. పరిశుద్ధాత్ముడు తండ్రికి కుమారునికి వేరుగా లేడు. ఇది మనం గ్రహించాలి. దైవికమైన లక్షణాలు పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. దైవికమైన లక్షణాలు పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. చూడండి అవేమిటి? దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఆత్మ. దేవుడు సంపూర్ణుడు, పరిశుద్ధాత్ముడు సంపూర్ణుడు. 7 ఆత్మలు కలిగిన వాడు. ప్రకటన 1:4లో 3:1లో మనం చూస్తాం. 7 ఆత్మలు అనే మాట మనం చూస్తాం. దాని అర్థం తండ్రి ఎలా సంపూర్ణుడో, కుమారుడు ఎలా సంపూర్ణుడో, పరిశుద్ధాత్ముడు కూడా అలాగే సంపూర్ణుడు. ఆ ప్రభువుకు ఆత్మ, ఆత్మ ప్రభువు. ఆయన నిత్యుడు, ఆయన మహిమాస్వరూపి, జీవమిచ్చే ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, సత్య స్వరూపి అయిన ఆత్మ, దయగల ఆత్మ, కృపకు మూలమగు ఆత్మ, కరుణ నొందించు ఆత్మ. జకర్యా 12:20. అందువల్ల దేవుడు చేసే అన్ని పనులు పరిశుద్ధాత్ముడు చేయడాన్ని బట్టి ఆయన దైవత్వాన్ని మనం చూస్తున్నాం. ఆయన ధర్మాలు, ఆయన పనులు మాత్రమే కాదు, ఆయన నామములు కూడా. ఆయన నామములు, ఆయన దేవుడు అని పిలువబడ్డాడు. ఇక్కడ ఆగి కొన్ని వచనాలు మీరు రాసుకుని ధ్యానం చేయాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడు దేవుడు అని నిరూపించబడిన ఒక 6 వచనాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. అననీయ సప్పీరాలో పేతురుతో అబద్ధమాడుతున్నప్పుడు అక్కడ పేతురు చెప్పాడు. 5వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 3-4 ఈ వచనాలు పరిశుద్ధాత్ముడు దేవుడు అని నిరూపించే వచనాలు. అప్పుడు పేతురు అననీయ అని చెప్తూ ఆఖరిలో చెప్పాడు, నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. ఆఖరిది. మొదటి లైన్లో పరిశుద్ధాత్మను మోసపుచ్చావు. పరిశుద్ధాత్ముడు అంటూనే దేవుడు అని చెప్తూ వచ్చాడు. ఇది మొదటి వచనం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3:16 దేవుని ఆలయం అని చెప్తూ పరిశుద్ధాత్మాలయం అని చెప్పాడు. సంఘము దేవుని ఆలయం. ఎవరు ఆ దేవుడు? పరిశుద్ధాత్ముడు. యెషయా 6వ అధ్యాయంలో 5 చూసి తర్వాత 9, 10 వచనాలు కనుక మనం చూస్తే వాటినే అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 25, 26, 27 వచనాలతో మనం పోల్చినప్పుడు అక్కడ చెప్తున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచాను అని చెప్తూ అదే మాటలు అపోస్తుల కార్యాల్లో చెప్తూ పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో మాట్లాడాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. దైవ ప్రత్యక్షత వారికి ఉన్నది. వారి చెవులు మందంగా ఉన్నాయి, కన్నులు మూసుకుని ఉన్నారు. ఈ సందర్భంలో అక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని మాటలు, ఇవి పరిశుద్ధాత్మ మాటలు అని క్రొత్త నిబంధనల ఇంటర్ప్రిటేషన్ మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 31లో మనం అందరం ఎరిగిన భాగం. ఇశ్రాయేలుతో క్రొత్త నిబంధన చేస్తాను అన్నాడు కదా. దేవుడు ఇశ్రాయేలీలతో క్రొత్త నిబంధన చేస్తాను అన్నాడు. ఎవరైనా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 15-17 వచనాల్లో పరిశుద్ధాత్ముడు అని అక్కడ వివరిస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్ముడు. తర్వాత
అరణ్య యాత్రలో వాళ్ళు యెహోవాను విసికించారు. మెరీబా దగ్గర, మస్సా దగ్గర వాళ్ళు యెహోవాను విసికించారు అని అన్నాడు. అయితే యెహోవా పలికిన మాటలో పరిశుద్ధాత్ముడు పలికాడు అని హెబ్రీ పత్రిక 3లో మనం చూస్తాం. ఆ సమయంలో ప్రభు మాటలు, కీర్తనలో కూడా ఆ మాటలు ఉన్నాయి 95లో. అరణ్య యాత్రలో వాళ్ళు ఎలా విసిగించారో వాటిని హెబ్రీ గ్రంథకర్త చెప్తూ పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్మను యేసు క్రీస్తు ప్రభు దేవుని వ్రేలు అని చెప్పాడు. అది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అని పిలువబడిన 6 సందర్భాలు ఇవి. పరిశుద్ధాత్ముడు తండ్రికి కుమారునికి సమాన స్థాయిలో లేఖనాల్లో చూపించబడ్డాడు. సమాన స్థాయి, ఎక్కువ తక్కువ లేని లేదు. బాప్తిస్మ సమయంలో ఏ నామంలో బాప్తిస్మం? తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామము, ఏకవచనం. దేవుడొక్కడే, ముగ్గురు వ్యక్తులు. అదే సమయంలో తండ్రి కుమారులతో సమానముగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం చూస్తున్నాం. కొరింథీ 2వ పత్రిక ఆశీర్వచనంతో ముగిస్తున్నాడు పౌలు ఆ పత్రిక. 13, 14లో మనం చూస్తాం. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును. అందువల్ల దీవెన వారికి పలుకుతూ పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారులతో ఎలా సమానంగా ఉన్నాడో పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక పరిశుద్ధాత్ముని గురించినటువంటి 3వ సంగతి తండ్రి కుమారులతో సమానం అనే దానిలో సంఘ ఐక్యతలో తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, అంటే ప్రభు ఒక్కడే అని చెప్తూ ఆత్మ ఒక్కడే అని చెప్పాడు. తర్వాత కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయంలో ప్రభువే ఆత్మ, పరిశుద్ధాత్ముడు ప్రభువు. ఈ విషయాలు మనం గ్రహించాలి. ఆయన స్వాతంత్రం ఇచ్చు ప్రభువు. తర్వాత కృపావరాలు తండ్రి ఇచ్చాడు అని చెప్పాడు, కుమారుడు ఇచ్చాడు అని చెప్పాడు, పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు అని చెప్పాడు. కాబట్టి మనం ఏం గ్రహిస్తున్నాము అనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనే సంగతే మాకు తెలియదు అన్నారు. ఎందుకు తెలీదో లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన యేసు ప్రభువుని మహిమపరుస్తాడు. కొందరు తొందరపడి అరే మనం పొరపాటు చేస్తున్నాం, యేసు ప్రభువుని పరిశుద్ధాత్మను మహిమపరచటం లేదు అని పరిశుద్ధాత్మునికి వాళ్ళు స్తోత్రాలు చెప్పడం ప్రారంభించారు. అది చాలా పొరపాటు. పరిశుద్ధాత్ముడు ఆరాధనకు యోగ్యుడు. కానీ ప్రస్తుత పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునికి మహిమ కలిగేటట్టుగా ఆయన విశ్వాసి హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. విశ్వాసి ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ. తండ్రిని మహిమపరుస్తాడు, యేసుక్రీస్తు ప్రభుని చూపిస్తాడు. అది ప్రస్తుత పరిచర్య. అంత మాత్రాన ఆయన ఆరాధనకు యోగ్యుడు కాదు అనటానికి లేదు సుమా. కానీ ప్రస్తుత పరిచర్యలో ఆత్మ ద్వారా ఆరాధన, పరిశుద్ధాత్ముని దైవత్వాన్ని, పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారులతో సమానత్వాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఒక వ్యక్తి, దైవికమైన వ్యక్తి. ఆయన్ని ఎన్నడే గాని నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదంలో మనం పడిపోతాం.
యేసుక్రీస్తు ప్రభు 2 పనులు చేయడానికి వచ్చాడు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం. దయచేసి యోహాను సువార్త మనము 1వ అధ్యాయాన్ని తెరుద్దాం. ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఎందుకు పరిశుద్ధాత్మ గురించి మనం చదవాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం నుండి చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయను. నేనెవరిని గురించి చెప్పుతునో ఆయనే ఈయన. నేను ఆయన ఎరుగనైతిని గాని ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చితినని చెప్పాను. ఆయన ఇశ్రాయేలీలకు ప్రత్యక్షమగుటకు కదా 32లో, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. 33 నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లతో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని అనేను. చదవబడిన ఈ భాగంలో యేసు ప్రభు మన కొరకే చేసిన 2 పనులు ఉన్నాయి. నెంబర్ 1, భూమిపై ఆయన చేసిన పని ఏంటి? లోక పాపమును మోసుకొని పోవుట. 2వ పని ఇక్కడే చెప్పాడు, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చుట. విశ్వాసికి 2 సంగతులు జరుగుతాయి. ఈ 2 కలిసి ఉన్న ఈ భాగాన్ని మనం గ్రహించాలి. పాపమును తీసివేయుట, 2వది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చుట. ఆ లోక పాపమును తీసివేయుట అనేది కూడా లోకములో చాలా గందరగోళానికి గురి అయినటువంటి అంశం. ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఇంకా గందరగోళానికి. 2 ప్రాముఖ్యమైన లేఖన భాగాల్లో లోక క్రైస్తవ్యం చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ వచ్చారు. లోక పాపమును మోసుకొని పోవుట అనే మాట ప్రజెంట్ టెన్స్ లో చెప్పాడు, వర్తమాన కాలంలో చెప్తూ వచ్చాడు. అందుకని కొంతమంది వాక్యం తెలియని వాళ్ళు ఏమన్నారంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రస్తుతం ఈ పని చేస్తున్నాడు, ఎవడో మారు మనసు పొందక్కర్లేదు, ఆయన చనిపోయాడు కాబట్టి పాపం పోతుంది అని అంటున్నారు. చాలా ప్రమాదం. ఆయన చనిపోయాడు, ఒక వ్యక్తి శిలువ యొద్దకు వచ్చి పశ్చాత్తాపపడాలి, అప్పుడే అతని పాపం కడగబడుతుంది. కానీ దుర్బోధ ఏమిటి అంటే, ఆయన సిలువ వేయబడ్డాడు గనక సరిపోతుంది అంటున్నారు. అది చాలా ప్రమాదం. సిలువ వేయబడ్డాడు, రక్షణకు సంపూర్ణం దానిలోనే ఉంది. కానీ ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇది విలియం కెల్లీ గారు చెప్పిన ఉదాహరణ. సీసాలో విషం ఉంది. ఆ విషం లేబుల్ విషము అని రాస్తుంది. అయితే విషం ప్రయోగించబడితే తప్ప పనిచేయదు. ఇది ప్రస్తుతం విషం పనిచేస్తున్నది అని కాదు, దాన్ని ఉపయోగించినప్పుడు విష ప్రయోగం జరిగింది అని అర్థం. ప్రజలు నైతికమైన తాత్విక విషయాలతోటి గ్రహించి గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఒక వ్యక్తి పశ్చాత్తాపపడాలి, ప్రభు దగ్గరికి రావాలి, క్షమించమని అడగగానే ఆయన దీన్ని క్యాథలిక్లు చాలా భిన్నమైనటువంటి వాదనలోనికి తీసుకుని వెళ్ళారు. లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని వాళ్ళ
మాస్ బుక్లో రాసుకుని వాళ్ళు ఏం చేశారంటే, క్రీస్తు అందరి పాపాలను ఎత్తివేశాడు కాబట్టి మీరు కొత్తగా మారు మనసు ఏం పొందక్కర్లేదు. అయితే మీ రక్షణ చర్చికి విధేయత చూపడం మీద ఆధారపడి ఉంటుంది అని బోధించారు. మీరు ఆ స్త్రీ సభకు కనుక విధేయత చూపకపోతే నరకానికి పోతారు అని వాళ్ళు చెప్తారు. ఇది ఎంతో భయంకరమైన బోధ, అనేక మందిని అగ్నిగుండానికి నడిపించే బోధ. దేవుని రక్షణ అలా ఉండదు. చర్చి కూడా రక్షణ కావాల్సిన వారే. చర్చి ఎవరిని రక్షించదో, ఇది ఎవరిని రక్షించదు, ఇది గ్రహించాలి. లోక పాపమును మోసుకుని పోయిన వాడు కదా, అపోస్తుల కార్యాల్లో చెప్పాడు, మారు మనస్సు పొందాలి, విశ్వాసం ఉంచాలి, అప్పుడు మనం రక్షించబడతాం. దాంతో సంబంధంతో చెప్తున్నాడు రెండవ మెట్టు, ఆయన వస్తాడు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏమిటో మనము తర్వాత పాఠంలో చూడబోతా ఉన్నాం. నేను ఇక్కడతో ముగిస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళాడు. ఆయన అపోస్తుల కార్యాల 2వ అధ్యాయంలో వాగ్దానం చేసిన ఆత్మను పంపాడు. సంఘము ఆత్మ బాప్తిస్మాన్ని పొందింది. అందువల్ల రక్షించబడుట, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుట, ఈ 2 సంగతులు ప్రతి విశ్వాసి తప్పక తెలుసుకొని ఆనందించాలి అని ప్రభు నామంలో నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడతో ఈ పాఠాన్ని ఈ రోజు కాపుదాం. ఈరోజు ఏం జ్ఞాపకం చేసుకున్నామో క్లుప్తంగా నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతే మాకు తెలియదు అని అన్నారు. అలా అయితే విశ్వాసి ఆనందంగా ఉండలేడు, ఆత్మీయమైన విషయాల్లో అభివృద్ధి చెందలేడు. ఏ విశ్వాసి పరిశుద్ధాత్మ నిర్లక్ష్యం చేయకూడదు. సంఘ చరిత్రలో ఆయన ఎలా నిర్లక్ష్యం చేయబడ్డాడో, ప్రస్తుతం పరిశుద్ధాత్ముడు ఎలా నిర్లక్ష్యం చేయబడుతున్నాడో మనం వింటూ వచ్చాం. పరిశుద్ధాత్ముడు త్రిత్వంలో భాగమై ఉన్నాడు, త్రిత్వంలో వ్యక్తి అయి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు తండ్రితో ఉన్న సంబంధం, కుమారునితో ఉన్న సంబంధం, అన్నింటిలో తండ్రి కుమారులతో సమానత్వం, సంబంధం మనం చూస్తూ వచ్చాం. విశేషంగా యేసు ప్రభు ఎలాగున సిలువలో మన కొరకై ఒక్కసారే చనిపోయాడో, పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా ఒక్కసారే. రక్షించబడిన వ్యక్తి ఆత్మ బాప్తిస్మాన్ని ఆ అనుభవాన్ని ఆ సంగతులు గ్రహించకపోతే మనము నష్టపోతాం, మోసపరచబడతాం. మనము చాలా నిరాశాజనితమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాం. ప్రభు అలా కోరుకోవటం లేదు. ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఇంకా సంగతులు వివరంగా రేపు ఎల్లుండి కూడా నేను మీకు అందించడానికి ఇష్టపడతా ఉన్నాను. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. జాన్లీ బ్రదర్, చాలా వందనాలు. ఇది చాలా మందికి క్రిటికల్ గా సబ్జెక్ట్ గానే కనపడతా ఉంటుంది. మనం విన్నాం, మళ్ళా చివరిలో రిపీట్ చేసి రిమైండ్ చేశారు ఆ సంగతులు. మరలా ఈ యొక్క యూట్యూబ్లో మనకు వర్తమానం వస్తుంది కాబట్టి మరలా వింటే అది మనకు గ్రాహ్యం అవుతుంది. అప్పుడు దాన్ని మనం ఏ రీతిగా అనేది సరైన రీతిలో మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా, తప్పుడు త్రోవలోకి వెళ్లకుండా సరైన రీతిలో మనం పరిశుద్ధాత్ముడు ఎవరు, ఎందుకు, మరి ఆయన దేంతో, ఎక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనుబంధం ఎలా ఉందో మనకు గుర్తించగలుగుతాం. కాబట్టి ఇంకను మనం నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మను గురించి మనకు తెలిసిన రీతిలో మనకు కూడా ధ్యానం చేసుకుని సిద్ధపడి రేపటికి రావడం ఎంతైనా మంచిది. 3 రోజులు వరుసగా ఈ సెషన్స్ పెట్టడం ఎంతో మనం ధన్యులం. కాబట్టి దైవజనులు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై
మనకు చక్కని సందేశం అందించలాగానే వారి కొరకు కూడా మనం ప్రార్థించేద్దాం. దేవుడి ఈ మాటలను దీవించును గాక. చివరిలో మరి ప్రభుదాస్ గారు కర్నూలు నుండి మనకు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, అనంతుడా, ద్వితీయుడా, ఆదివంతమయ అల్పభౌమికమైన దేవ, స్తోత్రములు. మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం నాన్న. ఉదయ కాలమై తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చారు తండ్రి. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా నిన్ను గణపరచడానికే కృప చూపారు. తిరిగి వాక్య పరిచయలో మా ప్రియులు నీ దాసుడు జాన్లీ గారిని మీరు బలపరిచి తండ్రి తత్వమైన దేవుని గురించి మరి వివరంగా వివరించడానికి, క్లుప్తంగా తెలియజేయడానికి నీ దాసుని మీరు ఏర్పరచుకుని బలపరుచుకున్నారు. ఆయన చిత్తంలో ఉన్న దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా భూలోకములు మీరు తండ్రి జీవించిన దేవుడు అయినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీరు పంపబడ్డ క్రీస్తు ఆయన తన కార్యములు నెరవేర్చి వెళ్ళిపోయిన తర్వాత మాకు తోడుగా పరిశుద్ధాత్మను అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం, కనపరుస్తున్నాం. చేరువచ్చిన పెద్దలను బట్టి, సహోదర సహోదరులందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ, సమయాన్ని ఇచ్చినందుకు స్తుతిస్తూ, మా విమోచకుడు నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు అంకుల్. చాలా వందనాలన్నా. మరి మొట్టమొదటిగా ఈ కూడిక ప్రారంభం కొరకు ప్రార్థన చేసిన ఆకిబోగు యేసపు గారికి, మరి పాట పడిన ప్రభాకర్ గారికి, అలా మెసేజ్ కొరకు ప్రార్థించిన ఎర్రపెడ్డి గారికి, క్లోజింగ్ ప్రార్థన చేసిన ప్రభుదాస్ గారికి ప్రత్యేక వందనాలు. మెసేజ్ ఇచ్చిన బి జాన్లీ గారు దైవజనులుగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులైన బర్నబాస్ గారికి వందనాలు తెలియజేస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారి ప్రకటన విందాం.